ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలను స్వీకరించారు. చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. కుప్పంలో వాటమి ఎరగని నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుని వరుసగా ఎమ్మెల్యే అవుతున్న చంద్రబాబు ఈ రోజు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించున్నారు. ఇదే సమయంలో కుప్పం ప్రజలకు డబుల్ ధమాకా దక్కుతుంది. కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు సీఎం అవుతున్న సమయంలో కుప్పం ప్రజలకు మరో శుభవార్త వస్తుంది. కుప్పం నియోజకవర్గంలోని రామాపురంలో విమానాశ్రయం పనులు వేగంగా అవుతున్నాయని కుప్పం ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శాంతిపురం రామకుప్పం మండలాల సరిహద్దులోని రామపురంలో విమానాశ్రయం రానుంది. కుప్పంతో పాటు పలమనేరు, పొంగనూరు, మదనపల్లెతో పాటు పశ్చిమ ప్రాంతంలో రైతులు పండించే కూరగాయలు, పండ్లు, పూలతో పాటు పచ్చి సరుకులను రైతులే నేరుగా దేశ విదేశాల్లోని మార్కెట్లకు తరలించడానికి అవకాశం ఉంటుంది. అన్ని ఆలోచించిన టీడీపీ అధినేత చంద్రబాబు 2019 జనవరిలోనే కార్గో విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన ఇంతవరకు ఆ పనులు ప్రారంభం కాలేదు. ఇప్పుడు చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడు, స్నేహితుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు చేతిలో కేంద్ర పౌర విమానయాన శాఖ ఉండడంతో కుప్పంలో అతి త్వరలో కార్గో విమానాశ్రయం పనులు ప్రారంభం అవుతాయని తెలిసింది. ఇదే సమయంలో పొంగనూరు రైతులను ఆదుకుంటే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా చెక్ పెట్టడానికి అవకాశం ఉంటుందని టీడీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద కుప్పం ప్రజలకు ఇప్పుడు డబుల్ ధమాకా అని అందరూ అంటున్నారు.